అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం అయితే చేస్తున్నాండి. ముందుగా అయితే కాకరకాయలు తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకొని ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలా. ఇలా కట్ చేసుకున్న వాటిని లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసి గింజలు అయితే పక్కన పెట్టుకోవాలా. ఇలా గింజలు పక్కన పెట్టి ఇప్పుడు మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా అయితే పచ్చిశనగపప్పు, కొంచెము మినప్పప్పు, కొంచెము ధనియాలు, కొంచెం జీరా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పైన కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలా. ముందుగా కట్ చేసుకున్నాం కదా మన కాకరకాయలని అది కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ప్లేట్లో తీసుకోవాలా. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా కోసం వాటిల్లో ఇప్పుడు ఆనియన్స్, కొంచెము వెల్లుల్లి, రుచికి ఉప్పు, కొంచెము పసుపు, కొంచెం కారము మెత్తగా అయితే మిక్సీ పట్టేలా. వాటర్ అనేది అసలు వేయకూడదు. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు స్టఫింగ్ మొత్తం పెట్టేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు ఆయిల్లోని గింజలు మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఈ కాకరకాయలని కొంచెం మిగిలిన పేస్ట్ని అంతా వేసేసి బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని